హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని పూజించడానికి కావలసిన పూజా సామాగ్రి ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. వరాల జల్లులు కురిపించే వరలక్ష్మి అమ్మవారిని పూజించడానికి కావలసిన పూజా సామాగ్రిని ముందు రోజే సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. ఇలా పూజకు ముందే పూజా స్థలంలో పూజా సామాగ్రినన్నింటినీ ఒకే దగ్గర పెట్టుకొని పూజను మొదలు పెట్టాలి. పూజను మొదలుపెట్టిన తర్వాత పూజా స్థలం నుండి లేవకూడదండి. పూజ మధ్యలో లేస్తే మాత్రం పూజ చేసిన ఫలితం అయితే దక్కదు. కావున పూజా సామాగ్రినన్నింటినీ పక్కన పెట్టుకుని ప్రశాంతంగా మనసును దైవారాధన మీద లగ్నం చేసి పూజను చేయండి. వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి ఏంటో తెలుసుకుందాం. వరలక్ష్మి అమ్మవారి పటం లేదా విగ్రహం. ఈ ఫోటోని ఎంపిక చేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఫోటోలో అమ్మవారు నిలబడి ఉన్నది కాకుండా కూర్చొని ఉన్న ఫోటోని తీసుకోవాలి. ఆకుపచ్చని లేదా ఎరుపు రంగు చీరతో కలుషంతో ఇరువైపులా ఏనుగులు ఉన్న అమ్మవారిని పూజించడం చాలా మంచిది. కలుష పూజ కోసం రాగి లేదా వెండి కలుషం, 2 కొబ్బరికాయలు, ఒకటి కలుషం మీద ఉంచడానికి, రెండవది అమ్మవారికి నైవేద్యంగా నివేదన చేసేందుకు, 2 జాకెట్ ముక్కలు, ఒకటి కలుషం మీద ఉంచేందుకు, మరొకటి అమ్మవారికి వాయనంగా ఇవ్వడానికి. ముత్తైదువులకి జాకెట్ ముక్కలను ఇవ్వాలనుకునే వారు మీ శక్తి కొలది జాకెట్ ముక్కలను కొనుక్కోవాలి. 2 పీటలు, ఒకటి అమ్మవారి పటాన్ని ఉంచడానికి, రెండవది కలుషాన్ని స్థాపించడానికి. మీ ఇంట్లో 2 పీటలు లేకుండా ఒక పీటే ఉంటే కలుషాన్ని స్థాపించడానికి అరటి లేదా విస్తరాకును ఉపయోగించవచ్చండి. 1/2 కిలో బియ్యం. బియ్యాన్ని పీట లేదా ఆకుల మీద పోసి వాటి మీద కలుషాన్ని పెట్టాలి. 1/2 కిలో శనగలు అమ్మవారికి ముత్తైదువులకు పంచడానికి. వీటిని ముందు రోజు రాత్రి స్నానం చేసి నానబెట్టాలి. యాలకులు, మిరియాలు, బెల్లం. అమ్మవారికి పానకం అంటే ఇష్టం కాబట్టి యాలకులు, మిరియాలు, బెల్లం వేసిన పానకం చేసి నైవేద్యంగా నివేదించాలి. పెసరపప్పు అమ్మవారికి వడపప్పు నివేదించడానికి. విడి పువ్వులు. అమ్మవారిని 5 రకాల పువ్వులతో పూజిస్తే చాలా మంచిదండి. 5 రకాల పువ్వులు దొరకకపోతే కనీసం ఎరుపు లేదా తెలుపు రంగు పువ్వులతో అమ్మవారిని పూజించండి. ముగ్గు వేయడానికి కాస్త బియ్యం పిండి, పసుపు, కుంకుమలు, 2 డజన్ల గాజులు అమ్మవారికి ముత్తైదువులకు వాయనం ఇవ్వడానికి. చీర అమ్మవారికి వాయనం ఇవ్వడానికండి. గంధం అమ్మవారికి ముత్తైదువులకు పూసేందుకు. 3 డజన్ల తమలాపాకులు, 2 డజన్ల అరటిపండ్లు, ఖర్జూరాలు, వక్కలు, చిల్లర నాణాలు, పసుపు కుంకుమ ప్యాకెట్లు. ఇవన్నీ వాయనం ఇవ్వడానికండి. మామిడి ఆకులు గుమ్మానికి తోరణాలు కట్టేందుకు. పంచామృతం కోసం ఆవు పాలు, ఆవు పెరుగు, నెయ్యి, తేనె, పంచదార. తోరపూజ సమయంలో మనకి అమ్మవారికి కనీసం 5 ముత్తైదువులకు కట్టేందుకు 5 దారపు పోగులు. అమ్మవారికి ఇరువైపులా వెలిగించేందుకు 2 దీపారాధన కుందులు. దీపారాధన చేయడానికి వత్తులు, నూనె. హారతి ఇవ్వడానికి హారతి ప్లేటు, ముద్ద కర్పూరం. నివేదన చేసే సమయంలో మోగించేందుకు గంట. ఇక వీటితో పాటుగా అక్షంతలు, అగరబత్తులు, దీపారాధన నూనె, అగ్గిపెట్టె ఎలాగూ తప్పనిసరిగా మన ముందే ఉంటాయి కదా. ఇవే అండి వరలక్ష్మి వ్రతం రోజున వరలక్ష్మి అమ్మవారిని పూజించడానికి కావలసిన పూజా సామాగ్రి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వరలక్ష్మి వ్రతం రోజున వరలక్ష్మి అమ్మవారిని పూజించడానికి కావలసిన పూజా సామాగ్రి ఏంటో తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.